హాయ్, అందరికీ నమస్తే. ఈ 2026 మే 12 మంగళవారం మనకు ఎంతో విశిష్టమైన, ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి అనేది రావడం జరిగింది. మరియు ఈ హనుమాన్ జయంతి యొక్క విశిష్టత, ఈ హనుమాన్ జయంతి ఎలా వచ్చింది, హనుమాన్ జయంతి వెనుక ఉన్న నియమాలేంటి, పాటించవలసిన నియమాలేంటి, తేదీ, సమయం, ఇవన్నీ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే నేను వివరిస్తాను. హిందూ మతంలో హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఉత్తర భారత రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. వాస్తవానికి చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవం అని అంటారు. రావణ సంహారం తర్వాత లంకకు తిరిగి వచ్చిన రామచంద్రుడు హనుమంతుడిని అభినందించిన రోజు, విజయానికి కారకుడిని నువ్వేనంటూ ప్రేమగా ఆలింగనం చేసుకున్న రోజు. అందుకే శ్రీరామనవమి తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవంగా జరుపుకోవాలి. కానీ ఉత్తర భారతదేశంలో ఈ రోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వాస్తవానికి హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన శ్లోకం కూడా ఉంది. తెలుసో తెలీదో చెప్తాను. వైశాఖ మాసే కృష్ణాయాం దశమాం మందవాసేరా పూర్వభద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతేయ. ఈ శ్లోకం అన్నమాట. వైశాఖ మాసం అమావాస్య ముందు వచ్చే దశమి రోజు పూర్వభద్ర నక్షత్రంలో ఆంజనేయుడు జన్మించాడని పురాణాల్లో ఉంది. రామకార్య నిర్వహణ కోసం, రాక్షస సంహారం కోసం శివుడి అంశంలో పుంజిక స్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించగా వాయువు ద్వారా రుద్రాంశ ఆమె గర్భంలోకి చేరి హనుమాన్గా అవతరించాడు. మన తెలుగు రాష్ట్రంలో హనుమాన్ జయంతి 2026 ముహూర్తాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి తిథి మే 11 సోమవారం ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాలకు మొదలవుతుంది. మే 12 మంగళవారం ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు దశమి తిథి ఉంటుంది. సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మే 12 మంగళవారం హనుమాన్ జయంతి రావడం జరిగింది. ఎంతో విశిష్టమైనది అనమాట. దక్షిణ భారతదేశంలో హనుమంతునికి సంబంధించిన ఏంటో చూద్దాం. రామాయణం ప్రకారం వానర రాజు కేసరి భార్య అయిన అంజన కర్ణాటకలోని హంపీలో ఉన్న అంజనాద్రి పర్వతంపై కఠోర తపస్సు చేయగా ఈ తపో ఫలితముగా మారుతి అనే కుమారుడు జన్మించాడు. ఇక్కడ హనుమంతుని భక్తి, ధైర్యం, కష్టసాధ్యులు, రక్షకుడిగా పూజిస్తారు. ఈ పండుగ ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహం, సేవాభావాన్ని పెంపొందిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఆయనను అనేక విభిన్న పేర్లతో పిలుస్తారు. అంజనాద్రిలో ఆయనను వాయుదేవుడైన మారుతి కుమారుడిగా భావిస్తారు. కన్నడలో మాట్లాడే ప్రాంతాల్లో ఆయనను హనుమంత, ఆంజనేయ అని పిలుస్తారు. అయితే తెలుగు మాట్లాడే ప్రజలు ఆయనను హనుమంతుడు, ఆంజనేయ అని పిలుస్తారు. తమిళ సాంప్రదాయంలో ఆంజనేయర్ అని పిలుస్తారు. హనుమాన్ జయంతి పూజ విధానం మరియు చూద్దాం. వేకువజామునే స్నానం చేసి తరువాత పూజ పూర్తి చేసి ఉపవాసం ఆచరించాలి. ఈరోజు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. హనుమంతుడికి తమలపాకులతో అలంకరించాలి. బెల్లం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయంలో నిర్వహించే భజన, కీర్తనలు, ఊరేగింపులో పాల్గొనండి. హనుమాన్ జయంతికి ముందు 41 రోజుల పాటు దీక్ష చేస్తే భక్తులు ఈ రోజుతో దీక్ష విరమిస్తారు. హనుమాన్ జయంతి ఎవరెప్పుడు జరుపుకుంటారు? ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతి చాలా ఉత్తర భారత రాష్ట్రాల్లో హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఏప్రిల్ 2, 2026 అనమాట. తమిళనాడులో అయితే హనుమాన్ జయంతిని మార్గశిర అమావాస్య జనవరి 7, 2027 నాడు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖ మాసంలోని కృష్ణపక్షం 10వ రోజున ముగిసేలా జరుపుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో భక్తులు చైత్ర పౌర్ణమి నాడు 41 రోజుల దీక్షను ప్రారంభించి హనుమాన్ జయంతి మే 12, 2026 నాడు ముగిస్తారు. కర్ణాటకలో అయితే మార్గశిర మాసంలోని శుక్లపక్షం 13వ రోజున హనుమంతు జయంతి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ వ్రతం అని కూడా పిలుస్తారు. ఇది డిసెంబర్ 22, 2026 జరుపుకుంటారనమాట. వారు ఒడిశాలో హనుమాన్ జయంతిని వృషభ సంక్రాంతి సమయంగా జరుపుకుంటారు. ఇదండి మనకు ఈ మే 2026 మే 12వ తేదీ మంగళవారం వచ్చే ఈ హనుమాన్ జయంతి చాలా విశిష్టమైనది. ఆ రోజు మనం భక్తి శ్రద్ధలతో మనము పూజని ఆచరించి మనము ఆ హనుమంతుడిని మనం భక్తితో మనము ప్రార్థించామంటే మనకు మంచి ఆరోగ్యం, భక్తి, ధైర్యం, అలాగే మనకు మంచి ఏ దుష్టశక్తి ప్రభావాలు మన మీద పడకుండా ప్రతి దాంట్లో ప్రతి నీడలో మనకు తోడుగా అండగా ఉంటూ మనకు
ఆంజనేయ స్వామి అండలు అనేవి మనకు ఎప్పుడు ఉంటాయండి. అందరూ తప్పకుండా మీరు హనుమాన్ జయంతి రోజు తప్పకుండా అందరూ ఆ హనుమంతుడిని భక్తితో పూజించి ప్రార్థిస్తే ఆ హనుమంతుడు మనకు అంతా మంచి అనేది చేస్తాడు. వీలైన వాళ్ళందరూ 40 రోజులు దీక్షను ప్రారంభించి హనుమాన్ జయంతి రోజు విరమించుకుంటారు అన్నమాట. ఇది గైస్, ఇది మీకు అందరికీ నచ్చితే ముందైతే ఒక లైక్ అయితే చేసేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.